ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి 4 గ్రహాలు అంటే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా మరి గురుడు లాభస్థానంలో ఉన్నాడు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వేళకి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చక్కగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తద్వారా విజయం సాధిస్తారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఒక శాటర్న్ తప్ప మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత విజయం వైపుకి దూసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. అంటే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి, స్వతంత్ర వృత్తుల వారికి, వ్యాపారస్తులకి చక్కని ప్రోత్సాహం ఉన్నది కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు. ఆరాధనలో శని భగవానుడిని పూజించాలి. శనివార నియమం పాటించాలి. శనివారం నువ్వులతో శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నువ్వులు దానం చేయండి. శని సంబంధమైనటువంటి శని భగవానుడి యొక్క మిత్రుడి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని రోజు పఠించండి. తద్వారా సింహరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలం మాత్రం నడుస్తున్నది.